హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం కరిగించుకొని బాగా డబల్ రోస్టెడ్ సూజీ రవ్వ 1 కప్ వరకు తీసుకుంటున్నాను. ఒక 1 కప్ సూజీ రవ్వ వేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్లో రవ్వ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేస్తే రవ్వ మాడిపోతుంది అండ్ అది బాగా ఫ్రై అవ్వదు, ఫ్లేవర్ కూడా మారిపోతుంది. సో లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోండి. సో ఇది రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. నేను ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అండ్ నల్ల ద్రాక్ష, ఇంకొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను. ఇవి మీ ఆప్షన్, మీకు ఏది ఇష్టమైతే అవి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1 కప్ సూజీ రవ్వకి నేను 4 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. కొంతమంది అయితే 3 నుంచి 3.5 వరకు వేసుకుంటారు. నేను 4 వరకు వేసుకుంటున్నాను. అప్పుడైతే మనకి సూజీ రవ్వ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బాగా పొంగు వచ్చేంత వరకు మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 కప్ రవ్వకి నేను 1.5 కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కొంచెం ఇష్టపడే వాళ్ళు 1/3 కానీ 2 కప్స్ వరకు కూడా వేసుకోవచ్చు. డబల్ ద క్వాంటిటీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను, మరీ షుగర్ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండ్ మీకు ఏ ఫుడ్ కలర్ కావాలంటే అది వేసుకోండి. సో కలర్ వేసుకున్న తర్వాత పక్కకి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ సూజీ రవ్వను కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీదే దీన్ని కుక్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగ బబుల్స్ అంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో రవ్వ కేసరి దగ్గర పడింది. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం సేపటికి అది గట్టి పడిపోతుంది. సో అంతే, ఎంతో రుచికరమైన సూజీ రవ్వ కేసరి రెడీ. మీరు కూడా ఎంజాయ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.